Hi students, welcome back to channel. February 4th, 2026 JEE Mains 2026 గురించి జనవరి సెషన్ కంప్లీట్ అయినటువంటి ఎగ్జామినేషన్స్ మీద పబ్లిక్ నోటీస్ అనేటువంటిది రిలీజ్ చేశారు. సో ఈ పబ్లిక్ నోటీస్లో ఆన్సర్కి రెస్పాన్స్ షీట్ అండ్ ఛాలెంజెస్ అనేటువంటివి చేసుకోవడానికి అఫీషియల్గా నోటీస్ రిలీజ్ అయి ఉంది. ఈ అఫీషియల్ ఆన్సర్ కీ అనేటువంటిది ఎలా చెక్ చేసుకోవాలి, రెస్పాన్స్ షీట్ అంటే ఏంటి, ఎనీ ఛాలెంజెస్ అనేటువంటివి ఎలా క్లెయిమ్ చేయాలి అనేటువంటిది మా స్టూడెంట్ యొక్క ఐడి పాస్వర్డ్ ద్వారా 2026 జనవరి సెషన్ ఎలా క్లియర్ చేసుకోవాలనో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా ఫాలో అయ్యి మీ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసుకొని డీటెయిల్స్ అనేటువంటివి చెక్ చేసుకోవచ్చు. jemain.nta.nic.in అఫీషియల్ వెబ్సైట్ని క్లిక్ చేసుకుంటే పోర్టల్ ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. ఈ పోర్టల్లో పబ్లిక్ నోటీస్ దగ్గర డిస్ప్లే ప్రొవిజనల్ ఆన్సర్ కీస్ అండ్ రికార్డెడ్ రెస్పాన్స్ షీట్ ఫర్ ఆన్సర్ కీ ఛాలెంజెస్ ఆఫ్ JEE మెయిన్స్ 2026 సెషన్ 1 అనేటువంటిది క్లిక్ చేసుకున్నారు అని అంటే మీకు ఆ పబ్లిక్ నోటీసు ఓపెన్ అవుతుంది. ఫిబ్రవరి 4th 2026 రిలీజ్ చేసినటువంటి పబ్లిక్ నోటీస్ PDF అనేటువంటిది ఓపెన్ అవుతుంది. ఇందులో క్లియర్గా మీకు ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్, ఛాలెంజెస్ అనేటువంటివి ఫిబ్రవరి 4th 2026 నుంచి 6th ఫిబ్రవరి 2026 11:50 PM వరకు మీకు ఏవైనా ఛాలెంజెస్ ఉంటే వాటిని క్లెయిమ్ చేసుకోవడానికి ఇచ్చారు. సో ఛాలెంజెస్ అంటే ఏంటివి అని అంటే మీరు క్వశ్చన్కి ఆప్షన్ ఏ అని ఇచ్చారు, అక్కడ సిస్టంలో ఆప్షన్ బి అని చూపిస్తున్నారు. మీకు విత్ ప్రూఫ్తో ఈ క్వశ్చన్కి ఇదే ఆన్సర్ అనేటువంటి ప్రూఫ్ ఉంటే ఆ ప్రూఫ్ని PDF ఫైల్లో క్రియేట్ చేసి ఆ క్వశ్చన్ దగ్గర మీరు సిస్టంలో ఏ కరెక్ట్ అని నేను పెట్టాను, మీరు దానికి బి అని ఇచ్చారు. సో ఇది ఈ క్వశ్చన్కి ఛాలెంజెస్ అని చేసుకోవడానికి ఇక్కడ అందరికీ JEE ఆస్పిరెంట్స్కి ప్రొవైడ్ చేశారు. సో దాన్ని ఛాలెంజెస్ అని చెప్తాము. ఇవన్నీ కూడా బిగ్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ వీటిపైన ఛాలెంజెస్ ఏవైనా ఉంటే క్లియర్గా అప్లోడ్ చేస్తారు. దాని గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ మీ ఆన్సర్ కీస్ అనేటువంటివి, రెస్పాన్స్ షీట్ అనేటువంటిది చెక్ చేసుకొని టోటల్గా ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేటువంటిది చెక్ చేసుకొని ఒక ఎస్టిమేషన్ అనేటువంటిది చేసుకోండి. సేమ్ పోర్టల్లో రైట్ సైడు క్యాండిడేట్ యాక్టివిటీ అనేటువంటిది బాటంలో ఉంటుంది. ఇక్కడ ఆన్సర్కి ఛాలెంజెస్ అనేటువంటిది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా లాగిన్ పోర్టల్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. ఇక్కడ అప్లికేషన్ ఐడి అనేటువంటిది, మీరు క్రియేట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ అనేటువంటిది, ఇక్కడ ఇచ్చినటువంటి క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అనేటువంటిది క్లిక్ చేస్తే మీకు ఈ పోర్టల్ లాగిన్ పేజ్లోకి వెళ్తారు. ఇలా మీకు స్టూడెంట్ ఐడితో అప్లికేషన్ నెంబర్తో ఇక్కడ 3 డిజిట్ నెంబర్ ఉంటుంది. నేను అది క్యాండిడేట్ది ఎక్స్పోజ్ చేయలేదు. సో ఇక్కడ మీకు ఇలా ఓపెన్ అవుతుంది లాగిన్ పేజ్ అనేటువంటిది. ఇక్కడ చెక్ చేసుకున్నప్పుడు వ్యూ క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఇక్కడ మెన్షన్ చేయబడ్డారు. ఇక్కడ మీరు బీటెక్ అనేటువంటిది క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసినప్పుడు ఇలా మీకు అప్లికేషన్ నెంబర్, క్యాండిడేట్ నేమ్, రోల్ నెంబర్, మీరు ఏ రోజు టెస్ట్ రాశారు, ఏ షిఫ్ట్లో రాశారు, బీటెక్ అనేటువంటి ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఉంటుంది. సో NTA JEE మెయిన్స్ జనవరి 2026 అనేటువంటిది ఇలా మీకు ఆన్సర్ షీట్ అనేటువంటిది, దీన్నే రెస్పాన్స్ షీట్ అని చెప్తాము. సో ఇక్కడ మీకు సెక్షన్ వైజు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్,
కెమిస్ట్రీ అనేటువంటివి 75 క్వశ్చన్స్కి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు క్వశ్చన్ పేపర్ ఇచ్చిన దాన్నే రెస్పాన్స్ షీట్ అని అంటారు. వీటికి ఇక్కడ మీకు రైట్ సైడ్ అనేటువంటిది చెక్ చేసుకుంటే ఈ క్వశ్చన్ నెంబర్ 1కి ఈ క్వశ్చన్కి ఇక్కడ ఆప్షన్స్ అనేటువంటివి ఐడీస్లో ఇచ్చారు. సో ఐడీస్లో ఆల్ డిజిట్స్ ఫస్ట్ సేమ్గా ఉంటే లాస్ట్లో 3 డిజిట్స్ అనేటువంటివి డిఫరెంట్గా ఉంటాయి. సో అవి మీరు చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ చూసుకుంటే క్వశ్చన్ ఐడి అనేటువంటిది ఈ క్వశ్చన్కి ఈ ఐడి. సో ఈ ఐడిని మీరు గుర్తుపెట్టుకోవాలి, 658 అనేటువంటి ఐడి. ఈ ఐడికి మీరు ఆన్సర్ అనేటువంటిది చేసి ఉన్నారు, అది స్టేటస్ అనేటువంటిది చూపిస్తుంది. అంటే ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ అనేటువంటిది చేసి ఉన్నారు. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటి అనేటువంటిది సిస్టమ్ ఏం చెప్తుంది అంటే ఆప్షన్ 1 అనేటువంటిది కరెక్ట్ దీనికి అనేటువంటిది ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. సో మీరు ఇది చెక్ చేసుకున్నారు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో రెస్పాన్స్ షీట్ అనేటువంటిది ఆన్సర్ కీ అనేటువంటిది ఎలా చెక్ చేసుకోవాలి మీ ఐడి లాగిన్ పాస్వర్డ్ క్లిక్ చేసుకున్న తర్వాత అనదర్ క్వశ్చన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ర్యాండమ్గా 19th క్వశ్చన్ చూసుకున్నాను. ఇక్కడ చూసుకుంటే ఈ క్వశ్చన్కి సిస్టమ్ ఇచ్చినటువంటి ఐడి ఏంటి అంటే లాస్ట్ 3 డిజిట్ చూసుకోండి, 665 అనేటువంటి ఐడి ఉంది. ఈ క్వశ్చన్కి మీరు ఏం చేశారు, ఆన్సర్ అనేటువంటిది రాయలేదు, అంటే నాట్ ఆన్సర్డ్ అని ఉంది. సో అప్పుడు మీకు ఈ జేఈ మెయిన్స్లో కరెక్ట్ ఆన్సర్కి +4 మార్క్స్ పడతాయి. మీరు ఏదైనా నెగిటివ్ రాస్తే -1 మార్క్స్ ఉంటుంది. మీరు ఏమీ రాయకపోతే 0 అనేటువంటిది ఉంటుంది. సో ఈ క్యాలిక్యులేషన్లో కరెక్ట్ క్వశ్చన్స్ అనేటువంటివి మీరు ఎన్ని రాశారు దానికి ఇంటూ 4 చేసుకోండి. రాంగ్ ఆన్సర్ ఎన్ని ఉన్నాయి అన్న వాటి క్వశ్చన్లకి -1 చేయండి. సో వాటన్నిటినీ చేస్తే ఫైనల్గా మీకు మార్క్స్ అనేటువంటివి వస్తాయి. సో మార్క్స్ అనేటువంటివి చూసుకున్న తర్వాత మీరు ఈ జేఈ మెయిన్స్లో ఎలిజిబిలిటీ అనేదానికి రీచ్ అయ్యారా, కేటగిరీ వైజ్ అనేటువంటిది ఒక అనాలిసిస్ చేసుకోవడానికి ఈ ఆన్సర్ షీట్ అనేటువంటిది రెస్పాన్స్ షీట్ అనేటువంటిది యూజ్ అవుతుంది. సో ఇలా చెక్ చేసుకున్న తర్వాత మీకు ఎవరైనా మీ లాగిన్ ఐడిలో మీరు ఇచ్చినటువంటి ఆన్సర్ అనేటువంటిది కరెక్ట్గా ఇచ్చారు, దానికి రెఫరెన్స్ అనేటువంటిది మీ దగ్గర పీడిఎఫ్ డాక్యుమెంట్ ఉంది, కానీ సిస్టంలో రాంగ్గా ఆన్సర్ ఇవ్వబడింది అనేటువంటి ఛాలెంజెస్ ఏవైనా మీకు అనిపిస్తే అప్పుడు మీరు వాటికి ఛాలెంజెస్ సైట్లోకి క్లిక్ చేసుకొని ఆ పీడిఎఫ్ డాక్యుమెంట్ అప్లోడ్ చేసి క్లెయిమ్ చేసుకొని దానికి పేమెంట్ 200 రూపీస్ అనేటువంటిది పే చేయవలసి ఉంటుంది. సో మీకు ఆన్సర్కి చెక్ చేసుకున్న తర్వాత ఏవైనా ఛాలెంజెస్గా ఫీల్ అయ్యారు అన్నప్పుడు ఈ క్లిక్ టు వ్యూ ఛాలెంజ్ ఆన్సర్కి అనేటువంటిది క్లిక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇలా మీకు 75 క్వశ్చన్స్కి ఓపెన్ అవుతాయి. ఇక్కడ మీరు లాస్ట్ 3 డిజిట్ క్వశ్చన్ ఐడి అనేటువంటిది చెక్ చేసుకోవాలి. సో క్వశ్చన్ ఐడి 651 ఉందనుకోండి, దానికి కరెక్ట్ ఆప్షన్ 611. మీరు కరెక్ట్గా ఇచ్చారా లేదా అనేటువంటిది ఆ ఆన్సర్ షీట్ రెస్పాన్స్ షీట్ని పక్కన పెట్టుకొని టిక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఉంటే ఫైనల్గా 75 క్వశ్చన్స్ అనేటువంటివి చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు సేవ్ యువర్ క్లెయిమ్స్ అని క్లిక్ చేసుకొని పేమెంట్ ఆప్షన్ దగ్గరకు వస్తుంది. 200 రూపీస్ అనేటువంటిది పే చేసుకొని మీరు ఆ క్లెయిమ్స్ ఉంటే చేసుకోవాలి. సో ఈ క్లెయిమ్స్ అనేటువంటిది ఎవరు చేసుకోవచ్చు ఎవరు చేయకూడదని ఇక్కడ ఎటువంటి రూల్ అనేటువంటిది లేదు. మీరు పర్ఫెక్ట్గా మీ క్వశ్చన్కి ఆన్సర్ ఇది అని తెలిసి ఉంటే మీరు డైరెక్ట్గా క్లెయిమ్ చేసుకోవచ్చు ఎన్టీఏ వాళ్ళకి. మీకు ఎటువంటి క్లెయిమ్స్ అనేటువంటిది లేదు అనుకుంటే అలా కామ్గా ఉంచండి. ఫిబ్రవరి 12th నుంచి 14th మధ్యలో
రిజల్ట్స్ అనేటువంటిది రిలీజ్ చేస్తారు. సో అవి వచ్చిన తర్వాత మీరు డైరెక్ట్గా మీ స్కోర్ అనేటువంటిది చెక్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ఏంటి అంటే ఈ జనవరి సెక్షన్లో 22nd జరిగినటువంటి షిఫ్ట్ 1 పేపర్ ద్వారా 240+ స్కోర్ అనేటువంటిది రీచ్ అవ్వవచ్చు. ఈ ఆన్సర్ షీట్ అండ్ రెస్పాన్స్ షీట్ను చెక్ చేసుకున్న తర్వాత అనేటువంటి ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంది. సో దీనికి ఇంకా ఏవైనా అఫీషియల్గా అనేటువంటిది ఎన్టీఏ రిలీజ్ చేయలేదు. ఇది వాళ్ళ యొక్క స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ తీసుకొని జనవరి 2020 షిఫ్ట్ 1 అనేటువంటిది 240+ స్కోర్ రావచ్చు అనేటువంటిది ఇన్ఫర్మేషన్ అందుతూ ఉంది. సో మీరు కూడా ఏ డేట్లో ఎగ్జామ్ అనేటువంటిది రాశారు, మీ షిఫ్ట్ ఏంటి, అలాగే మీకు ఎన్ని మార్క్స్ అనేటువంటివి వచ్చాయి అనేటువంటి ఇన్ఫర్మేషన్ని కామెంట్లో పోస్ట్ చేయండి. ఈ కామెంట్స్ అనేటువంటివి మీ జూనియర్స్కు చాలా హెల్ప్ అవుతుంది. ఇన్ఫర్మేషన్ వాళ్ళు కూడా చూస్తూ మోటివేట్ అవుతారు. Hope this information is informative. Thank you.